మన తాతలు చెమటూచి కట్టించిన ఇల్లు, మీరు ప్రార్థించే గుడి, మనం సంపాదించిన ప్రతిదీ కూడా రేపు వక్ఫ్ బోర్డ్ చేతులకు వెళ్ళిపోతుందని తెలిస్తే మీరేం చేస్తారు? హిందువులు నిజంగా పీస్ఫుల్ అలాగే సెక్యులర్ గా ఉంటున్నామన్న పేరుతో మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తూ చాలా ఇగ్నోరెంట్ గా ఉంటున్నారు. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ 1954 లో వేసిన ఒక వక్ఫ్ యాక్ట్ అనే విత్తనం ఇప్పుడు పెరిగి మన దేశాన్ని నాశనం చేసే చెట్టు అయింది. హిందువుల చేతులు కట్టేసి గొంతులోకి కూర్చబడిన ఈ యాక్ట్ ని అడ్డం పెట్టుకుని ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు లెక్కలేనని దోపిడీలు చేశారు. అలాగే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక రాక్షస సిస్టమ్ ని బ్రేక్ చేసి మన దేశాన్ని బాగు చేద్దామని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకొస్తుంటే చాలా మంది దేశ ద్రోహులు దీన్ని ఆపడానికి రెడీగా ఉన్నారు. ప్రజెంట్ బీజేపీ తీసుకొస్తున్న వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ముస్లింస్ కి దారుణమైన అన్యాయం జరిగిపోతుంది, ఇది అది అని రక్తాలు చిందించేస్తున్నారు చాలా మంది పొలిటీషియన్స్. వీళ్ళందరి ట్రూ అజెండాస్ ని కూడా ఈ వీడియోలో నేను బయటకు తీస్తాను. అండ్ నా ముస్లిం సోదరులారా, మీరు కూడా ఈ వీడియోని చూడండి. ఇది నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత మీరే నష్టపోతారు. సో నా వరకు మీరే జడ్జ్ కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందు పెడతారు, మీరే డిసైడ్ చేయండి. జనరల్లీ ఈ బోర్డ్ కి రూల్ ప్రకారం ఆస్తులు ఎలా రావాలి? ఎవరైతే ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళ ఆస్తుల్ని ఆ అల్లా పేరు మీద ఈ బోర్డ్ కి రాసిస్తారు. అలా రాసిచ్చిన ఆస్తి ఆ దేవుడికి ఇచ్చేసినట్టే. వాటిని అమ్మడం గానీ, కొనడం గానీ, లేదా వాటి మీద లోన్స్ పెట్టాలి గానీ ఇలాంటివి చేయకూడదు. అండ్ వీటిని వాళ్ళ ఓన్ రిలీజియన్ వెల్ఫేర్ కోసం మాత్రమే వాడాలి. ఇది వాళ్ళ రూల్. దేశం మొత్తానికి 30 స్టేట్ లెవెల్ అలాగే సెంట్రల్ లెవెల్ వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ చట్టం అయితే ఒకటే. సో ఇక్కడ మైండ్ పోయే విషయం ఎక్కడ వస్తుందంటే ఈ వక్ఫ్ బోర్డ్ అండర్ లో అక్షరాల 1.2 lakh crore విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అసలు ఇండియాలోనే ఇంత థర్డ్ బిగ్గెస్ట్ ల్యాండ్ ఓనర్స్ వీళ్ళు ఎలా అయ్యారు? ఈ బోర్డుకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది? పోనీ ఆ బోర్డు అండర్ లో ఉన్న ఆస్తులన్నిటికీ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అంటే నో, వాళ్ళ దగ్గర అవేమీ ఉండవు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అవి అవసరం కూడా లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ పొలం నాది, ఆ స్థలం నాది, ఈ ఇల్లు నాది అంటే మన చట్టమే వాళ్ళకి పువ్వులో పెట్టి ఇచ్చేస్తుంది. ఈ వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 40, సెక్షన్ 83 లాంటి సెక్షన్స్ వల్ల ఆ ఆస్తి మనదని తెలిసి అలాగే మనకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ఈ చట్టం వాళ్ళకి ఇచ్చిన పవర్స్ వల్ల ఏం చేయలేక ఏడుస్తూ మన ఆస్తులని వాళ్ళకి పువ్వుల్లో పెట్టించేలా చేస్తుంది. ఇది అన్యాయం కాదా? ఈ రకంగానే వీళ్ళు 1.2 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తుల్ని సంపాదించారు. ఇప్పటికే వీళ్ళు చేసిన అన్యాయాల్లో చాలా బయటపడ్డాయి. దానికి ఎగ్జాంపుల్స్ 2021 మహారాష్ట్ర వక్ఫ్ ల్యాండ్ స్కామ్. మహారాష్ట్రలో 300 ఎకరాల పొలాలను ఈ వక్ఫ్ బోర్డ్ మావే అని నోటీసులు పంపించింది. రైతులందరూ రోడ్డు మీద పడే పొజిషన్ కి వచ్చేసారు. కానీ ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ జనం ఊరుకోరు కదా. సో వాళ్ళందరూ తిరగబడ్డారు. అండ్ ఈవెన్ బీజేపీ కూడా దీన్ని గట్టిగా అపోజ్ చేసేసరికి ఆ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దీన్ని ఆపించేశాడు. లేదంటే ఈ పార్టీకి ఎన్నో కుటుంబాలు డౌట్ లేకుండా రోడ్డు మీదకి వచ్చేసాయి. ఇంకా కర్ణాటక వక్ఫ్ ల్యాండ్ స్కామ్ విషయానికి వస్తే ఏకంగా 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఇల్లీగల్ సేల్స్ అలాగే దారి మళ్లింపుల ద్వారా మాయమైపోయాయి. ఇంత డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది? ఈ పార్టీకే మీకు బల్బెలుగా ఉండాలి. ఈ సో కాల్డ్ లీడర్స్ ఈ వక్ఫ్ బిల్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారా అని. అండ్ దీనికి సంబంధించి ఒక కమిషన్ కూడా వేశారు. అండ్ వాళ్ళు ఈ వక్ఫ్ మిస్యూజ్ గురించి 7,000 పేజెస్ ఉన్న ఒక రిపోర్ట్ ని డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ డివి సదానంద గౌడ గారికి ఇచ్చారు. ఇలా ఇంకా ఎన్నో రకాల చాలా పెద్ద పెద్ద స్కామ్స్ ఎక్స్పోజ్ చేయబడ్డాయి. నిజానికి ఈ బోర్డు వల్ల ఎవరికి అంతగా ఉపయోగం లేకపోగా హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరికీ వీళ్ళు అన్యాయం చేస్తూ అందరి ఆస్తుల్ని దోచేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద చాలా మంది కేసెస్ పెట్టడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించే పెండింగ్ కేసెస్ 40,451 ఉంటే ఇందులో 9,942 కేసెస్ ముస్లింసే ఈ వక్ఫ్ బోర్డ్ కి అగెన్స్ట్ గా పెట్టారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చదివిన కొన్ని కేసెస్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా వచ్చి నా ఆస్తిని వక్ఫ్ బోర్డ్ వాళ్ళు అన్యాయంగా లాక్కోవడానికి చూస్తున్నారని కోర్టుకి వెళ్తే ఈవెన్ సుప్రీం కోర్టులో కూడా వక్ఫ్ లా ఏదే హైయెస్ట్ లా దాన్ని ఓవర్ రైట్ చేసే లా ఇప్పటి వరకు లేదు అని మొఖం మీద చెప్పేసరికి కేసు ఓడిపోయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ ముస్లింస్ కి సంబంధించిన ఈ వక్ఫ్ యాక్ట్ అనేది అన్ని ఇస్లామిక్ కంట్రీస్ లోనూ ఉన్నాయా అంటే లేదు. టర్కీ, లిబియా, ఈజిప్ట్, సుడాన్, లెబనాన్, సిరియా, జోర్డన్, ట్యునీషియా, ఇరాక్ ఇవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీసే కదా. అయినప్పటికీ ఇక్కడ అసలు వక్ఫ్ అనే బోర్డే లేదు. కానీ మన సెక్యులర్ ఇండియాకి వచ్చేసరికి మిగిలిన ఏ దేశంలోనూ వక్ఫ్ లేనన్ని ప్రాపర్టీస్ ఈ ఇండియాలో ఉన్న వక్ఫ్ బోర్డ్ కు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ అలాగే రైల్వేస్ తర్వాత లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్ ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళే. అసలు ఎలా అయ్యారు? 1923లో బ్రిటిష్ వాళ్ళు ముస్లిమాన్ వక్ఫ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు. అదే దీనికి ఫౌండేషన్. కానీ అప్పట్లో అంత ఏం ఉండేది కాదు. బట్ ఇండిపెండెన్స్ వచ్చేసాక నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఈ ముస్లిం అపీజ్మెంట్ కోసం 1954లో వక్ఫ్ యాక్ట్ ని లీగలైజ్ చేసి అఫీషియల్ గా ఒక వక్ఫ్ బోర్డ్ ని ఫామ్ చేశాడు. అక్కడితో ఆగారా అంటే లేదు. మళ్ళీ
1995 లో కాంగ్రెస్ గవర్నమెంట్ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ కి ఇంకొన్ని పవర్స్ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత 2013 లో సోనియా గాంధీ వక్ఫ్ యాక్ట్ ని అమెండ్ చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా సరే వక్ఫ్ బోర్డ్ కి ఆస్తులు క్లెయిమ్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇంకా ఆ దెబ్బతో ఒక్కొక్కడు చెలరేగిపోయాడు. ఇష్టం వచ్చినట్టు ఆస్తుల్ని దోచేశారు. మెయిన్లీ మన హిందువుల ఇల్లు, ల్యాండ్స్, అలాగే గుళ్ల మీద పడ్డారు. ఇన్ని చేస్తూ వస్తుంటే మనమేమో ఇన్నాళ్లు సిగ్గు లేకుండా దేవుడి మీదకి భారం వేసి కూర్చున్నాం. ఇప్పుడు 2024 లో బీజేపీ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకొచ్చి ఈసారి బోర్డ్ కి ఇవ్వబడిన పనికిమాలిన పవర్స్ ని కట్ చేస్తూ ఈ బోర్డు లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాగే ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. సో ఇంక నుండి ప్రూఫ్స్ ఉంటేనే ఈ వక్ఫ్ కి ఆ ల్యాండ్ చెందుద్ది, అలాగే వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలి అనగానే ఈ ఓవైసీ అలాగే దీన్ని రిజెక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ ఉండాల్సిన గుండె ప్యాంట్ జేబులోకి వచ్చేసింది. వీళ్ళు నడిపే ఈ ఇల్లీగల్ ల్యాండ్ మాఫియాకి చెక్ పెట్టే ఈ అమెండ్మెంట్ బిల్ ని ఎలాగైనా ఆపేయాలి అని అమాయకులైన మన తోటి ముస్లిం సోదరుల్ని మిస్ఇన్ఫర్మేషన్ తో మిస్లీడ్ చేస్తూ ఇది కనుక వచ్చిందంటే మనమంతా అయిపోయాం, తిరగబడండి, తగలబెట్టండి, అల్లర్లు చేసేయండి అని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టేస్తూ నేషనల్ వైడ్ గొడవలు స్టార్ట్ చేస్తున్నారు. కానీ మీకు ఒకటి తెలుసా, 2012 లో ఇదే ఓవైసీ బ్రదర్ అక్బరుద్దీన్ ఓవైసీ వక్ఫ్ బోర్డ్ అండర్ లో ఉన్న 250 కోట్లు విలువ చేసే ల్యాండ్ ని కబ్జా చేసేసాడు. అండ్ ఇలాంటివి ఇంకా చాలా చేసేసారు. అండ్ అంతే ఈజీగా ఎవరికి దొరకకుండా తప్పించుకున్నారు. ఇంత కన్వీనియంట్ గా వక్ఫ్ బోర్డ్ ని అడ్డం పెట్టుకుని ఆస్తులన్నీ మేనేజ్ చేస్తున్నామన్న పేరుతో వాళ్ళ లాభాల కోసం తేరగా వచ్చిన ఆస్తులన్నీ వాడేసుకుంటుంటే ఒక్కలైనా ప్రశ్నించారా? ఇన్ని సంవత్సరాలుగా హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, యాజ్ ఎన్ ఇండియన్ ఒక్కలైనా యాక్షన్ తీసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇండిపెండెన్స్ వచ్చిన ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ముస్లిమ్స్ లైఫ్స్ ఎలా ఉన్నాయి? 1.2 లక్షల కోట్లు విలువ చేసే ల్యాండ్స్ ఉన్నాయి ముస్లిం వక్ఫ్ బోర్డ్ కి. కానీ అది వీళ్ళ సంక్షేమం కోసం కాకుండా ఇంకా దేనికి వాడుతున్నారు? ఫర్ సపోజ్ నేనుంటున్న ఇల్లు నా పేరు మీద ఉందనుకుందాం. ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైనా ప్రాపర్టీ మీద కన్ను వేస్తే దాని ఓనర్స్ కి ఇది నోటీస్ పంపిస్తుంది. ఈ ప్రాపర్టీ మాది, ఇంత టైంలో మీరు ఖాళీ చేసేయాలని వాళ్ళకి నోటీస్ పంపిస్తారు. సరే, ఇలా క్లెయిమ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉండవు. రివర్స్ లో మనల్ని అది మనదని ప్రూవ్ చేసుకోమని సాక్ష్యాలు మన దగ్గర నుంచి అడుగుతారు. మనం కనీసం దాని గురించి కోర్టు కూడా వెళ్ళలేం. ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అని ఒక బాడీ ఉంటుంది, దాని దగ్గరికి మాత్రమే వెళ్ళగలం. ఇది రియాలిటీ. అందరూ లీగల్ గా ఫైట్ చేయలేరు కదా. ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని ఎంతకాలం అని వాళ్ళ చుట్టూ తిరుగుతాం. అందుకే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఈ వక్ఫ్ యాక్ట్ లో కొన్ని చేంజెస్ ని తీసుకొస్తుంది. ఈ చేంజెస్ వల్ల పాపం ఈ పేద బోర్డు కి నష్టం ఎలా వస్తుందో తెలుసా? ఇదివరకు ఇష్టం వచ్చినట్టు ఇది మాది, అది మాది అని క్లెయిమ్స్ చేయలేరు. అలా క్లెయిమ్ చేసి ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. అలాగే వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్ని కూడా డిజిటలైజ్ చేయమంటున్నారు, అంటే ఆన్లైన్ లో పెట్టమంటున్నారు అంతే. అలాగే ఆ ట్రిబ్యునల్ లో అలాగే బోర్డు మెంబర్స్ లో ఎవరు ఉండాలి అనే దానిపై కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చేస్తుంది వాళ్ళ అరాచకాలు ఆపడానికి. కానీ ఈ అపోజిషన్ వాళ్ళు అలాగే చాలా మంది పనికిమాలిన వాళ్ళు తాయితీగా కూర్చుని బీజేపీ యాంటీ ముస్లిం, అందుకే ఇదంతా చేస్తుంది, ఇలా జరిగితే ముస్లింస్ కి చాలా అన్యాయం జరిగిపోతుంది అని రకరకాల కోతలు కోస్తున్నారు. ఇలా కోతలు కూసే వాళ్ళని అడుగుతున్నా, మీకు బోర్డు ఉంటే ఉండనివ్వండి, దానికి స్పెషల్ గా చట్టం ఎందుకు? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా. కానీ ఈ ముస్లింస్ కి సంబంధించిన వాటి కోసమే ఎందుకు స్పెషల్ గా చట్టాలను తీసుకొచ్చి వాళ్ళకి దోచుకోవడానికి ఇన్ని ఫుల్ పవర్స్ ఇస్తున్నారు? హిందువుల విషయాలకు వచ్చేసరికి ఉన్న గుళ్ళన్నిటినీ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. వచ్చిన ఆదాయాలను, ఆస్తులను అన్నిటినీ సెక్యులర్ అనే పేరుతో రోడ్స్ వేసేస్తారు, ఇండైరెక్ట్ గా స్కీమ్స్ వాడేస్తారు, ఇంకా రకరకాల పనుల్లో వాడుతున్నారు. ఇది హిందువులకు అన్యాయం కాదా? ఏ ఒక్క సెక్యులర్ కుక్కైనా ఈ విషయంలో నోరెందుకు తెరవట్లేదు? సో కాల్ సెక్యులరిజం ఓన్లీ హిందూసే ఫాలో అవుతున్నారు. ఎందుకు? హిందూ మెజారిటీ అని పిలువబడే ఈ ఇండియాలో నిజానికి హిందువులు మైనారిటీల కంటే ఘోరంగా బ్రతుకుతున్నారు. చట్టంలో మనకి ఇవ్వబడిన రైట్స్ ఒక జోక్ అయిపోయాయి. మనం ఎలా సెక్యులరిజం అనే ఒక ఫేక్ నెరేటివ్ తో తొక్కబడుతున్నామో ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. సో ఈ వక్ఫ్ బోర్డు నుండి మన ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి అంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ బీజేపీ తీసుకొస్తున్న ఈ అమెండ్మెంట్ ని మనం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఎలాగైనా అమలు జరిగేలా చూడాలి. ముస్లిం మిత్రులు ఎవరైనా ఉంటే మీకు కూడా ఒక మాట, ఈ యాక్ట్ వల్ల మీకు ఏ నష్టం జరగదు, ఇన్ఫాక్ట్ మీకు కూడా లాభమే జరుగుతుంది. ఈ బోర్డు లో ట్రాన్స్పరెన్సీ పెరిగి ఇక నుండైనా మీ బాగు కోసం ఆస్తులని వాడతారు. ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేస్తున్నామన్న పేరుతో చాలా మింగేశారు. ఈ అమెండ్మెంట్ వస్తే వాళ్ళ సామ్రాజ్యం కూలిపోతుందని ఈ ఓవైసీ అలాగే ఇండియా అలయన్స్ వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి అందరం కలిసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ జరిగేలా చూద్దాం. దాని వల్లైనా ఈ అరాచకాలు తగ్గి కొద్దో గొప్ప దేశం బాగుపడుతుంది. ఫైనల్ గా ఒక చిన్న మాట, వక్ఫ్ బోర్డు వాళ్ళే మీడియా ముందుకు వచ్చి మా ప్రాపర్టీస్ ని ఆక్రమించేశారు, గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దాని అర్థం వక్ఫ్ బోర్డు దగ్గర ఆ ప్రాపర్టీ వాళ్ళదే అని చెప్పడానికి ప్రూఫ్ లేదు. ఈ పాయింట్ ను కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. సో ఈ వీడియో కిందే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ విషయాల గురించి అందరితోనూ మాట్లాడండి. ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉంటాయి, అవన్నీ చూసి మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై శ్రీరామ్, జై హింద్.